ప్రపంచ చిత్రపటం మీద భారతదేశ ఔన్నత్యం, భారతదేశం యొక్క గొప్పతనం మేం పోవడం కాదు, వాళ్ళు ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చింది. శ్రీలంక విచ్ఛిన్నమైపోతే ఆదుకున్న దేశం, నేనున్నా అని చెప్పి అండగలిసిన దేశం భారతదేశం. ఇవాళ నేపాల్ లాంటి దేశం మేము భారత్తోటే మిత్రత్వం నేర్పుతామని చెప్తా ఉన్నది. పక్కకే ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ భారతదేశాన్ని వచ్చేస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఒకనాడు భారతదేశం అంటే ఇది థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద కంట్రీ అని చెప్పి మనం ఆత్మీయత భావంతో బతికేవాళ్ళం. కానీ వాళ్ళ ఒకప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం అమెరికాకు పోతే బూట్లు ఇడిచి ఇలా చెక్ చేసే సందర్భాలు చూసినాం మనం. ఒకనాడు భారతదేశ పరిస్థితి గది. కానీ వాళ్ళ అదే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్కు పోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క గౌరవాన్ని చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాతో కూడా భుజం మీద చేయి వేలిగేటువంటి సత్తా సంతరించుకున్న దేశం భారతదేశం. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చింది. ఇట్లా దేశాల ప్రధానమంత్రులే నరేంద్ర మోడీ గారికి నమస్కరించి మీరు గొప్ప చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నప్పుడు భారత జాతి పులకించిపోతూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇన్ వరల్డ్ అంటే ఇలా నరేంద్ర మోడీ అని చెప్పే పరిస్థితి వచ్చింది. ఇవాళ అంతేకాదు, ఈ దేశంలో కరోనా వచ్చినప్పుడు చాలామంది చాలా రకాల మాట్లాడింది. చైనా కాబట్టి కంట్రోల్ చేయగలిగింది, అమెరికా కాబట్టి తట్టుకోగలుగుతూ ఉంది, ఇక్కడ ఐసీయూలు లేవు, ఆక్సిజన్ లేదు, డాక్టర్లు లేరు, హాస్పిటల్ చక్కగా లేవని చెప్తున్నప్పుడు ఆ కరోనా కష్టకాలంలో 140 కోట్ల జనాభా భారతదేశంలో ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. దీనికి మందు లేదు, దీనికి వ్యాక్సిన్ రాలేదని ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అదే ఇరాన్ ప్రధానమంత్రి ఏడ్చిండు, అదే లండన్ ప్రధానమంత్రి దేవుని మీద భారం వేసి మొక్కిండు, దేవుడా అని కాపాడమని చెప్పిండు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం 140 కోట్ల ప్రజానీకానికి నేనున్నానటువంటి ధైర్యం ఇచ్చిండు. ఆకలికి అలమటించకుండా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాటికి కూడా ఇవ్వడమే కాకుండా 2028 వరకు కూడా ఈ స్కీమ్ కొనసాగుతుందని చెప్పి బియ్యాన్ని అందిస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2014లో మన ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉండేది. అలాంటి దేశం ఇవాళ 5వ స్థానంలో నిలబడింది భారతదేశం. రేపు 3వ స్థానం కోసం పోటీ పడుతున్నది భారతదేశం. ఇవాళ రైల్వే వ్యవస్థ, నేషనల్ హైవేస్ వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవస్థ, ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ అభివృద్ధిలో ప్రపంచానికి పోటీ పడుతున్న, ప్రపంచంలోనే అన్ని దేశాలతో పోటీ పడుతున్న దేశం ఇవాళ భారతదేశంగా ఎదుగుతూ ఉంది. 10 సంవత్సరాల మోడీ గారి పాలనలో ఇవన్నీ సాధ్యమైంది. కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోడీ గారిని గెలిపించుకొని ఈ అభివృద్ధిని, మన యొక్క ఆత్మగౌరవాన్ని నిలుపుకునే చారిత్రక సన్నివేశంలో, చారిత్రక సందర్భంలో రేపు జరిగే ఎన్నికల్లో తెలంగాణ ప్రజానీకానికి కూడా మేము వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక్క స్కాము లేకుండా ఒక్క మంత్రి కూడా కింద తప్పు లేకుండా ఉండే మొట్టమొదటి గవర్నమెంట్ కావచ్చు. కోల్ స్కామ్ల గురించి విన్నాం మనం, 2G స్పెక్ట్రమ్ స్కామ్ల గురించి విన్నాం మనం. ఎందెందు వెతికినా అందందే స్కాములు ఉన్నాయి. కానీ స్కాములు లేకుండా ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా మోడీ గారు ఎట్లా పనిచేస్తున్నారో మంత్రివర్గం కూడా అట్నే పనిచేసి ఇవాళ భారత ప్రజల మన్ననలు పొందడమే కాకుండా, భారత ప్రజానికానికి విశ్వాసాన్ని నింపడమే కాకుండా రాబోయే కాలంలో కూడా ఇదే ప్రభుత్వం ఉండాలని చెప్పి సంకల్పం ఇవాళ కనపడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఎన్నికల్లో సంపూర్ణంగా 17 సీట్లలో ఇవాళ మనం చూసిన మొట్టమొదటిసారిగా ఓల్డ్ సిటీలో కూడా నాంపల్లిలో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ, యాకత్పురలో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ, చార్మినార్లో పోటీ పడ్డది భారతీయ జనతా పార్టీ. ఇవాళ 16 సీట్లు కాదు, వేరే పార్టీ చెప్పిన 16 సీట్లు కాదు, రేపు 17 సీట్లలో భారతీయ జనతా పార్టీ ఫైట్ చేస్తుంది, తన సత్తా చాటుతుంది, నరేంద్ర మోడీ గారికి అండగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజానికం కూడా
కులాలతో మతాలతో సంబంధం లేకుండా మనం మోడీ గారిని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈరోజు మా సమావేశంలో తీర్మానం ఆమోదించింది. కాబట్టి మీరందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి బేట్లో ఏముంటుంది, 17 సీట్లు అంటే ఎట్లా గెలవనే ప్లాన్ ఉంటుంది. అమిత్ షా గారి బేట్లో ఒకటే ఒక ఎజెండా ఉంటుంది. ఇటు మాట్లాడినా అటు మాట్లాడినా, కొద్ది మందితో మాట్లాడినా ఎక్కువ మందితో మాట్లాడినా ఒకటే ఎజెండా. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ గెలిచి తీరవలసిందే. ఇది ఎజెండా. పార్టీ అధిష్టానం చెప్తే ఎక్కడి నుంచి పోటీ చేయాలంటే అక్కడి నుంచి చేస్తా. కంఫర్ట్ ఉంటాయి, కంఫర్ట్ గురించి మాట్లాడతామా? నాయకులం మేము, మాకు ఒక ప్రాంతం ఉంటుందా? మేము తెలంగాణ వాసులం, మీకు తెలుసు. ఇంకా గజ్వేల కూడా పొడి చేసిన పోయి మేము 20 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమంలో అన్ని ప్రాంతాలకు అన్ని వర్గాల ప్రజల ప్రేమను పొందిన వాళ్ళం, ఆమోదం పొందిన వాళ్ళం. కాబట్టి ఉంటాం, మా పార్టీ ఆదేశిస్తాం. కానీ ఆల్టర్నేటివ్ రేపు దేశంలో కూడా కాంగ్రెసే రాబోతుంది అన్నది ఇలా ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్కి వాళ్ళు తీర్మానాలు చేస్తున్నారు, అవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా మీరు ఆల్టర్నేట్ అన్నారు, కానీ కాంగ్రెసే వచ్చింది. టీఆర్ఎస్ దేశంలో కూడా అట్లనే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ మీకు తెలుసు. నేనే ఇక్కడ నుంచి చెప్పొచ్చినట్టున్నా. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 2019 నుంచి మొదలుపెట్టి మొన్నటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ ఉండేది. కానీ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రచార హోరు, అబద్ధాల హోరు, ఏది పడితే అదే ఇచ్చినటువంటి ఏ హామీలు అయితే ఇచ్చిండ్రో ఆ హామీల ఒరవడిలో ఉండొచ్చు, రావచ్చు. కానీ తెలుస్తుంది, ముందు ముందు తెలుస్తుంది. రామ మందిరం హిందువులందరికీ సంబంధించిన విషయం, కానీ రాముణ్ణి తీసుకొని వెళ్తున్నట్టుగా నరేంద్ర మోదీ ఏదైతే బీజేపీ విడుదల చేసిన పోస్టర్పై కూడా వివాదం రేగుతుంది. నిన్న కాంగ్రెస్ వాళ్ళంతా విమర్శలు చేసినట్టు. మేమేమంటున్నాం, మేము కూడా అదే అంటున్నాం. భారత ప్రజానీకం, ఇందులో ముఖ్యంగా హిందువులు, ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని కావాలని కోరుకుంటాడు, దాన్ని హర్షిస్తారు కదా. కానీ వాళ్ళు చేయలే కదా, వాళ్ళు ఉన్నప్పుడు ఆ పని చేయలే కదా. మరి ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారో చేస్తే మంచిగా ఉంటుండే, చేయలే కదా. చేసింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కదా.